So welcome to my Malle's Official 007 Spoken English channel. Today I will discuss about classification of subject pronouns. Already I told, so subject pronouns are play important role in the sentence formation. So sentence formation is very important in the spoken English. We have 7 type of subject pronouns are there. I, we, you, they, he, she, it. I అంటే నేను నాకు, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, హి అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. సో కంపల్సరీ ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా యూజ్ అవుతాయి సెంటెన్స్ ఫార్మేషన్లో. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది వెరీ ఈజీ అండి, తెలుగు కంటే ఈజీ ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేస్తాం. సో ఇక్కడ హెడ్డింగ్ చూసినట్టయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మనం ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేసుకోవచ్చు, అసలు ఎందుకు డివైడ్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రిన్సిపల్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇది క్లాస్ 11. సో క్లాస్ 11 లోపల మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. రైట్, ఇక్కడ టోటల్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి చూడండి. ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. ఓకే, ఇక్కడ ఐ అంటే నేను లేదా నాకు, వి అంటే మనము లేదా మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, హి అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. సో ఈ ఏడింటిని మన సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. మీరు ఏం లేదు, దీన్ని అర్థం ఎట్లా చేసుకోవాలనేది ఇది అవసరం లేదు, డైరెక్ట్గా బట్టి పట్టేయండి. ఫ్రూట్ జ్యూస్ మొత్తం అన్ని కలిపి కొట్టినట్టు. సో టోటల్గా కంప్లీట్గా బట్టి పట్టాల్సిన అవసరం ఉంది. ఐవియుదే ఈ సీటు, ఐవియుదే ఈ సీటు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం వీటిని 7 ఉంటాయి. ఈ 7 మనం 2 గ్రూప్స్గా విభజించుకోవచ్చు. 2 గ్రూప్స్ వీఆర్ డివైడింగ్. ఓకే, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఆర్ డివైడింగ్ ఇంటూ 2 గ్రూప్స్. ఐవియు దే ఒక గ్రూప్, 1 గ్రూప్ అనుకున్నాం, గ్రూప్ 1. సెకండ్ గ్రూప్ ఈసీ ఇట్, గ్రూప్ 2. అంతే గుర్తుంచుకోండి, గ్రూప్ 2. ఓకే, ఎందుకు డివైడ్ చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ బీన్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేయాలి, వాజ్ వర్ అండ్ యామ్ ఈజ్ ఆర్ వచ్చినప్పుడు మనం ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిన్సిపల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు. ఓకే రైట్, ఫస్ట్ ఐవియుదే అంటాం. సో మనం జనరల్గా ఐవియుదే వచ్చినప్పుడు సెంటెన్స్లో మనం హ్యావ్ యూజ్ చేస్తాం. అంటే హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఐవియుదే వచ్చినప్పుడు మాత్రం సెంటెన్స్లో హ్యావ్ యూజ్ చేస్తాము. దాంతోపాటు ఏం యూజ్ చేస్తాము, హ్యావ్ బీన్ కూడా మనం యూజ్ చేస్తాము. తర్వాత హ్యావ్ టు యూజ్ చేస్తాము. తర్వాత హ్యావ్ టు బీ యూజ్ చేస్తాం. అంటే హ్యావ్ బీన్, హ్యావ్ టు బీ యూజ్ చేస్తాం. అంటే హ్యావ్ బీన్, హ్యావ్ టు బీ ఎప్పుడు మనం యూజ్ చేయాలి ఇవి అంటే జనరల్గా ఐవియు దే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఎలా, ఐ హ్యావ్ ఏ కార్, వి హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ ఏ కార్, దే హ్యావ్ ఏ కార్ అంటాం. నెక్స్ట్, I have been waiting for you since 10 o'clock. We have been waiting for you since 6 o'clock. You have been waiting for me since 10 o'clock. They have been waiting for you. ఇలా అంటే మనకు ఐవియుదే వచ్చినప్పుడు జనరల్గా హ్యావ్ బీన్, హ్యావ్ టు బీన్ యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, జనరల్గా ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు గో, మేము వెళ్ళాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దే హ్యావ్ టు గో, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఐవియుదే వచ్చినప్పుడు జనరల్గా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, మరి ఈసీ ఇట్ వచ్చినప్పుడు మనం ఏజ్ యూజ్ చేయాలి అంటే జనరల్గా హ్యాస్ బీన్, తర్వాత హ్యాస్ టు అండ్ హ్యాస్ టు బీ. సారీ, జనరల్గా హ్యాస్ బీన్, హ్యాస్ టు బి యూజ్ చేస్తూ ఉంటాం ఈ సి ఇట్ వచ్చినప్పుడు. ఈ హ్యాస్ ఏ కార్, సి హ్యాస్ ఏ పెన్సిల్, ఇట్ హ్యాస్ ఏ డాగ్. ఓకే,
సో he has been waiting for you 10 o'clock. She has been waiting for you 6 o'clock. Since 6 o'clock. It has been waiting for you for 3 hours. So ఈసీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ హ్యాస్ టు బి యూజ్ చేయాలి. ఐ బి యూజ్ చేసినప్పుడు హ్యావ్ బీన్ హ్యావ్ టు బి యూజ్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, జనరల్గా మనం ఎటువంటి హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు ఐబియుదే వచ్చినప్పుడు వర్బ్ V1లో యూజ్ చేయాలి. ఎట్లా? కమ్ అండ్ గో, వాక్, రీడ్, రైట్. సో బట్ ఈసీ ఇట్ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఈసీ ఇట్ మనకు సెంటెన్స్లో వచ్చినట్టయితే జనరల్గా V2ను యూజ్ చేస్తాం. V2 ఏంది మనకు? ఈ V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే V2 వస్తుంది. ఎలా? ఇగో కమ్స్, ఓకే, గోస్. సో ఇట్లా అంటే ఐ కమ్ నేను వస్తాను, ఐ గో నేను వెళ్తాను, యూ కమ్ వాళ్ళు వస్తారు, యూ గో వాళ్ళు వెళ్తారు, యూ గో నువ్వు వెళ్తావు, యూ కమ్ నువ్వు వస్తావు, దే కమ్ వాళ్ళు వస్తారు, దే గో వాళ్ళు వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏమనాలి? దే కమ్, దే గో, ఈ కమ్ హీ గో అనద్దు. ఏమనాలి? ఈ గోస్ టు కాలేజ్, ఓకే. సి కమ్స్ టు సినిమా, ఇట్ కమ్స్ టు మై హోమ్. అంటే ఇక్కడ ఏంది? ఈసీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఉన్నటువంటి మనం V2 ఫామ్ వాడాలి. అదే మనకు ఐవియుదే వచ్చినప్పుడు V1 అంటే V1కు మనం ఎస్ కానీ ఈఎస్ అని యాడ్ చేస్తే ఇక్కడ V2 వస్తుంది. అంటే ఐవియుదే వచ్చినప్పుడు V1 యూజ్ చేయాలి, ఈ సీట్ వచ్చినప్పుడు జనరల్గా V2 యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఇవి కంపల్సరీ మనం ఫాలో కావాలి ప్రిన్సిపల్స్. ఫాలో అయితేనే మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్నెస్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అంటాం కానీ ఐ హ్యాస్ ఏ కార్ అనం. తర్వాత ఈ హ్యాస్ ఏ బుక్ అంటాం కానీ ఈ హ్యావ్ ఏ బుక్ అనము. అట్లా అంటే గ్రామటికల్గా మనకు సైంటిఫిక్గా అది తప్పు. ఈ హ్యాస్ తర్వాత దే హ్యావ్ ఇట్లా అనాలి. సో నెక్స్ట్ మరి సెంటెన్స్ అంటే ఫామ్, మనకు సెంటెన్స్ లోపల కంటిన్యూస్ సెంటెన్స్ అని ఉంటాయి. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ అని ఇట్లా మనకు ఉంటాయి. అంటే సింపుల్ కంటిన్యూస్ ఉంటాయి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయి. మనం టెన్సెస్ లోపల వీటిని చూస్తాం. జనరల్గా ప్రజెంట్ కంటిన్యూస్లో జనరల్గా ఏమి యూజ్ చేస్తామంటే యామ్ యూజ్ చేస్తామండి. ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ యూజ్ చేస్తాం. ఎప్పుడు? ఐ వచ్చినప్పుడు జనరల్గా యామ్ యూజ్ చేస్తాం. దే వచ్చినప్పుడు జనరల్గా ఏం యూజ్ చేస్తాం మరి అంటే ఆర్ యూజ్ చేస్తాం. ఆర్ అంటే ఎప్పుడైతే ఐఓస్ ప్రజెంట్ కంటిన్యూస్ కానీ మనకు జనరల్గా ప్రజెంట్ కంటిన్యూస్లో మనం ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేస్తాం, దే వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. అదే ఈసీ ఇట్ వచ్చినప్పుడు జనరల్గా ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ యూజ్ చేస్తాం. తర్వాత పాస్ట్ కంటిన్యూస్లో ఐ వచ్చినప్పుడు వాజ్ యూజ్ చేస్తాం. పాస్ట్ కంటిన్యూస్లో దే వచ్చినప్పుడు వర్ యూజ్ చేస్తాం. జనరల్గా ఈసీ ఇట్ వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ యూజ్ చేస్తాం. చూడండి, అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఐ వచ్చినప్పుడు యామ్, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, దే వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో ఆర్, పాస్ట్ కంటిన్యూస్లో వర్. ఈసీ ఇట్ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ లోపల వాజ్ని యూజ్ చేస్తాం. అంటే ఈ ప్రిన్సిపల్స్ మనం పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకు ఇంపార్టెంట్ క్లాసు? అసలు ఏది ఎక్కడ యూజ్ చేయాలి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే, ఓకే. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చెప్పాలంటే ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ ఎస్టర్డే అంటాం మనం. అంటే మరి దే వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఆర్ యూజ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్, యు ఆర్ గోయింగ్, దే ఆర్ గోయింగ్ అనాలి. అంతేగాని వీ ఆమ్ గోయింగ్, యూ హ్యామ్ గోయింగ్, దే హ్యామ్ గోయింగ్ అనం ఇక్కడ, ఓకే. అదేవిధంగా వీఆర్ గోయింగ్ ఎస్టర్డే, యు ఆర్ గోయింగ్ ఎస్టర్డే, దే ఆర్ గోయింగ్ ఎస్టర్డే. అంటే జనరల్గా పాస్ట్ కంటిన్యూస్లో వర్ యూజ్ చేస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్లో ఆర్ యూజ్ చేద్దాం. ఎప్పుడంటే దే అనేది సెంటెన్స్లో వచ్చినప్పుడు.
అదేవిధంగా ఐ ఆమ్ గోయింగ్ అంటాం కానీ ఐ ఆర్ గోయింగ్ అనం అట్లా. తర్వాత ఐ వాస్ గోయింగ్ ఎస్టర్డే అంటాం. ఇక్కడ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్లో ఈ సీట్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేస్తాం. ఈజ్ కమింగ్ అతను వస్తున్నాడు. సీ ఈజ్ గోయింగ్ ఆమె వెళ్తుంది. ఇట్ ఈజ్ రొటేటింగ్ అది తిరుగుతుంది. ఫ్యాన్ ఇట్ ఈజ్ రొటేటింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ జరుగుతున్న పనులకు మనం ఈజ్ యూజ్ చేస్తాం ఈ సీ ఇట్ వచ్చినప్పుడు. అదే మనం ఐ ఈజ్ గోయింగ్ వి ఈజ్ గోయింగ్ అనం. జస్ట్ ఈజ్ గోయింగ్ సీ ఈజ్ కమింగ్ ఇట్ ఈజ్ రొటేటింగ్ అంటాం. అదేవిధంగా ఫస్ట్ కంటిన్యూస్ లోపల మనం వాజ్ యూజ్ చేస్తాం. ఈ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే అంటే నిన్న అతను ఆడుతూ ఉన్నాడు. సీ ఈజ్ సింగింగ్ ఎస్టర్డే సీ వాజ్ సింగింగ్ ఎస్టర్డే నిన్న ఆమె పాడుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఎస్టర్డే నిన్న అది తిరుగుతూ ఉన్నది. అంటే ఈ విధంగా మనకు ఐవియు దే వచ్చినప్పుడు మనం ఈ హ్యావ్ బిన్, హ్యావ్ టు బి, హ్యాస్ బిన్, హ్యాస్ టు బి. ఓకేనా. తర్వాత వాజ్ వర్, యాము, ఆరు, ఈజ్. ఓకేనా. ఇవి ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు వీటిని మనం యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకే, అర్థమైంది అనుకుంటా. వెరీ నైస్ క్లాస్. అదేవిధంగా ఇక్కడ ఒక మనం చెప్పాం, ఎప్పుడైతే ఐవియు దే వస్తుందో మనం హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయనప్పుడు ఓకేనా V1 యూజ్ చేయాలి. ఐ కమ్, వి గో, యూ కమ్, దే గో. నెక్స్ట్ ఈ సీట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కమ్స్, సీ గోస్, ఇట్ కమ్స్ అని అంటాం మనం. అంతేగాని హీ గో, ఈ కమ్ అనం, సీ గో, సీ కమ్ అనం, ఐ కమ్స్, యూ గోస్ అనం. కాబట్టి మనకు ఈ ఐవియు దే వచ్చినప్పుడు ఈసీ ఇట్ వచ్చినప్పుడు మనం ఏవి యూజ్ చేస్తాం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సో ఇది అర్థమైంది అనుకుంటా. ఓకేనా. క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఓకే రైట్. థ్యాంక్ యూ.